రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఇవాల్టి స్కోర్ ఎంత? పాకిస్తాన్లో ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి పాలకులు కానీ, పాకిస్తాన్లో ఉండే విలేకరులు కానీ, పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్లోని ఉగ్రవాద వాచర్స్ అడుగుతున్నటువంటి, ఉగ్రవాదాన్ని అధ్యయనం చేసేవాళ్ళు, ఉగ్రవాదాన్ని గురించి తెలుసుకునే వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఈరోజు స్కోర్ ఎంత? స్కోర్ ఎంత అంటే ఎంతమంది ఉగ్రవాదులు, అజ్ఞాత వ్యక్తులు లేపేశారు. ఎవరు వస్తున్నారో ఎవరేం చేస్తున్నారో తెలియకుండా వచ్చి భారతదేశానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్కి అనుకూలంగా, పాకిస్తాన్ ప్లాన్లో భాగంగా పనిచేస్తున్న వాళ్ళని ఎవరో లేపేస్తున్నారు. ఈరోజు ఎంతమంది పోయారు? ఇలాగా స్కోర్ అడగడం మామూలు అయిపోయింది. శుక్రవారం నాటి స్కోర్, జుమ్మా రోజు స్కోర్ 2. జుమ్మా రోజు సజ్జాద్ అహ్మద్ అనేటటువంటి హిజ్బుల్ ముజాహిదీన్కి చెందినటువంటి ఉగ్రవాది హతమయ్యాడు. ఈ సజ్జాద్ అహ్మద్ వాస్తవానికి కశ్మీర్కి చెందినవాడు. కశ్మీర్లో హిజ్బుల్ ముజాహిదీన్ అంటే సయ్యద్ సలాహుద్దీన్కి చెందినటువంటి గ్రూప్లో పనిచేశాడు. సయ్యద్ సలాహుద్దీన్ కూడాను కశ్మీర్లో ఉగ్రవాదం ప్రారంభమైన తొలి దశలోనే పాకిస్తాన్కు వెళ్ళాడు. యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ అనే కౌన్సిల్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన అధీనంలో హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకి పనిచేశాడు ఈ సజ్జాద్ అహ్మద్. కశ్మీర్లో అనేక ఆపరేషన్లు నిర్వహించారు. నిజానికి హిజ్బుల్ ముజాహిదీన్కి సంబంధించిన నెట్వర్క్ కానీ, దాని ఓవర్గ్రౌండ్ వర్కర్స్ కానీ, దాని సానుభూతి పరులు కానీ, వీళ్ళ సహాయంతో అనంతర కాలంలో లష్కర్-ఎ తోయిబా కానీ, జైషే మొహమ్మద్ కానీ పనిచేశాయి. ఈ రెండింటిని కూడా పాకిస్తానే సృష్టించింది. కానీ మొట్టమొదట పాకిస్తాన్ తయారు చేసింది హిజ్బుల్ ముజాహిదీన్ని. హిజ్బుల్ ముజాహిదీన్ యొక్క కీలక నాయకుడు సజ్జాద్ అహ్మద్. ఆయన చనిపోయాడన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. ఆయన పక్కింట్లో ఉండేటటువంటి జహంగీర్ జరార్ అనేటటువంటి వ్యక్తి ఈయన చనిపోయినటువంటి ఫోటోని షేర్ చేసేదాకా అసలు ఈయన చనిపోయిన సంగతి కూడా తెలియదు. అంత అజ్ఞాతంగా, అంత రహస్యంగా ఉంటున్నాడు. ఇతన్ని ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఎప్పట్లాగానే ఒకతను అతని పైన దగ్గర నుంచి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇరుగు పొరుగున ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు. చూసిన తర్వాత ఆయన ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టేదాకా సజ్జాద్ అహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ కీలక నాయకుడు, కశ్మీర్ నుంచి పాకిస్తాన్కి పారిపోయి అక్కడి నుంచి ఉగ్రవాదుల్ని ఇక్కడికి పంపిస్తున్నటువంటి వాడు, సయ్యద్ సలాహుద్దీన్కి అత్యంత సన్నిహితుడు, హతమయ్యాడన్న సంగతి తెలియలేదు. మరోవైపు సరిగ్గా ఇదే సమయానికి ఈ సంఘటన జరిగింది ఇస్లామాబాద్లో. సరిగ్గా దాదాపుగా ఇదే సమయానికి కొంచెం అటు ఇటుగా కరాచీలో ఆసుపత్రిలో ఉన్నటువంటి అబూ జకర్ మసూద్ అహ్మద్ అనేటటువంటి లష్కర్-ఎ తోయిబా ఉగ్రవాది కూడా హతమైపోయాడు. అతను ట్రీట్మెంట్లో ఉన్నాడు. ట్రీట్మెంట్లో ఉండగా అతను ఎలా చనిపోయాడో తెలియలేదు. హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యవస్థలు ఏమవుతున్నాయో ఏమో తెలియలేదు. మొత్తానికి అతను శవమై తేలాడు. ఇప్పుడు ఈ సంఘటనల తరువాత నెక్స్ట్ టార్గెట్ హాఫిజ్ సయీద్ ఏమో అన్నటువంటి భయం చాలామందికి పుట్టింది. ఎందుకంటే హాఫిజ్ సయీద్ కూడా పాకిస్తాన్ ఆర్మీ దగ్గర నుంచి తన యొక్క రక్షణ కవర్ ఏదైతే ఉందో, తనకి భద్రతా వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మరింత కట్టుదిట్టం చేయాలని చెప్పి కోరినట్టుగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలోనే పాకిస్తాన్లో అనేక మంది భారత వ్యతిరేకులు చనిపోయారు. మొన్నటికి మొన్న బుధవారం నాడు మౌలానా సల్మాన్ అజహర్, మసూద్ అజహర్కి అత్యంత సన్నిహితుడు, ఇతన్ని ఒక వాహనం వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. ఇతను అక్కడికక్కడే చనిపోయాడు. అదేవిధంగా షేక్ యూసుఫ్ అఫ్రీది, ఇతను కూడా జమాతుద్దావా, లష్కర్-ఎ తోయిబాకి సంబంధించిన చాలా కీలకమైనటువంటి కార్యకర్త. ఖైబర్ పఖ్తూన్వాలో ఉండగా ఇతను అజ్ఞాత బందూకుదారులు, అజ్ఞాత సాయుధులకి ఆహారమైపోయాడు. అదేవిధంగా అబూ హంజా, లష్కర్-ఎ తోయిబాని ప్రారంభించినటువంటి వ్యక్తుల వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు అబూ హంజా కూడాను ఈ మధ్యే అజ్ఞాత వ్యక్తుల దాడిలో చనిపోయారు. మొత్తం మీద పాకిస్తాన్లో స్కోర్ ఎంత అంటే ఐపీఎల్లో, పాకిస్తాన్ క్రికెట్ లీగో కాదు,
ఈరోజు భారత వ్యతిరేక ఉగ్రవాదులు పాకిస్తాన్ యొక్క అసెట్స్, పాకిస్తాన్కి చాలా సహకరించి కశ్మీర్ని అల్లకల్లోలం చేసిన వాళ్ళు ఎంతమంది పైకి వెళ్ళిపోయారు అని చెప్పి స్కోర్ అడిగేటటువంటి పరిస్థితి వచ్చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.